పాయింట్స్ చాలా బాగా ప్రాపర్గానే చెప్పింది అనిపించింది మాధురి గారు. బట్ మాధురి గారు ఈసారి ఎందుకో ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మామూలు హేటరేట్ లేదు బయట. సో జస్ట్ ఒక మాధురి ఎలిమినేషన్ బటన్ కొట్టగానే చాలామంది లైక్ చేసి పెట్టేస్తున్నారు ఆ బటన్ని. సో చాలా 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 నెగిటివ్ అయిపోయింది. సో మాధురి గారు మీ సేమ్ పాయింట్ అనమాట, మళ్ళీ రీతు గారితో చెప్పిన పాయింట్ సేమ్ అదే పాయింట్, పాత పాయింటే. నువ్వు అనవసరంగా నువ్వు ఆ డబ్బుల గురించే పాయింట్ అనమాట. సో ఆ గేమ్లో మీరు డబ్బులు ఎందుకు ఇచ్చావు, డేమాన్కి ఎందుకు ఇచ్చావు, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి సేమ్ అదే పాయింటే చెప్పేసింది. సో మాధురి గారికి పాయింట్ కరెక్ట్ చెప్పినా కానీ మాధురి గారికి ఖచ్చితంగా అది పాజిటివ్ అవ్వదు. ఆడియన్స్లో ఖచ్చితంగా చాలా చాలా హేటెడ్ ఉంది. కాబట్టి ఈసారి ఎలిమినేట్ అయ్యేది 100% మాధురి గారు అనే విషయం నాకు ఫుల్గా అర్థమైంది. సో అందరూ అదే ఫ్లోలో ఉన్నారు. ఖచ్చితంగా మాధురి గారు ఎలిమినేట్ అవుతారనే విషయం అయితే క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే బయట చాలా హేటెడ్ ఉంది ఆవిడకి. సో అది విషయము. సో ఇలా జరిగింది శ్రీజ గారి నామినేషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక నుంచి అసలు ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏమి